హలో అందరికీ. మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయేసాయండి. ఇంకా హాఫ్ డే వరకే స్కూల్స్ అనమాట. ఇంటికి రావడం, ఇల్లు పీకి పందిరేయడం ఇదే చేస్తున్నారు. నిజం చెప్తున్నా, ఆ ఎగ్జామ్స్ ఏదో నేను రాసున్న క్లాస్‌కో, స్కూల్‌కో ఫస్ట్ వచ్చిండేదాన్ని. ఇంకా వీళ్ళకి పీటీఎం పెట్టారు. రిజల్ట్ అనౌన్స్ చేస్తారనమాట. అది వేరే టెన్షన్. ఇంకా ఈవినింగ్ గదా! పిల్లల్ని ట్యూషన్‌కి వదిలేసొద్దామనేసి ఇంకా నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. ఈ కాలంలో నాకు తెలిసి డైమండ్, గోల్డ్ అలాంటి వాటికన్నా వాల్యుబుల్‌వి ఏదైనా ఉన్నాయి అంటే ఆడపిల్లలే. వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అనేదే నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఈ మొక్కలకు వాటరింగ్ ఇద్దామని మొత్తం బయట పెట్టాను. నేను ఇంట్లో కానీ కొన్ని మొక్కలనైతే గ్రో చేస్తున్నాననమాట. ఇది పీస్ లిల్లీ 6 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటాను. ఇది స్నేక్ ప్లాంట్. ఇంకా ఈ రబ్బర్ ప్లాంట్ అనమాట. ఇది నేను తీసుకొచ్చినప్పుడు 4 లీవ్సే ఉన్నాయి. ఇప్పుడు నాకన్నా చాలా హైట్ వచ్చేసింది. ఇంట్లో అయితే ఇంకా మనీ ప్లాంట్ అయితే చాలా కటింగ్స్ పెట్టాననమాట. ఏ వాటర్ బాటిల్ ఖాళీ అయినా, ఏ కప్ యూజ్ కాదు అని తెలిసే ఫస్ట్ నేను ఇంకా మనీ ప్లాంట్ కటింగ్స్ అయితే పెట్టేసాను. అవి చాలా బాగా గ్రోత్ అయింది. ఇంట్లో ఇంకా గ్రీనరీగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకైతే 5:30 అయిపోయింది. పిల్లలు మొత్తం పని కంప్లీట్ చేద్దామని ఇంకా కొన్ని వెజల్స్ అయితే షింక్‌లో ఉండిపోయేసాయి. వాటిని ఇంకా తొందరగా వాష్ చేసి పెట్టేసాననమాట. ఇది మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ అంతా వాష్ చేద్దామని స్టవ్‌తో. కుదరనే లేదు. పిల్లల్ని ఏగడానికే సరిపోయింది. ఇంకా వాళ్ళు ఎలాగో ట్యూషన్‌కి వెళ్లారు కదా! అని ఇంకా వెంటనే వర్క్ స్టార్ట్ చేసేసాననమాట. ఇంకా కుకింగ్ అయితే పెండింగ్ అలాగే ఉంది. మొత్తం ఇది కడిగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దామనేసి డిసైడ్ అయ్యేసాను. సరే అని ఇంకా కడిగాను. మన పనులు మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా! అందుకనే తొందరగా చేసేసాను. ఇదైతే మా కిచెన్ ఫైనల్ లుక్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ. బాయ్.